మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరే చెప్పండి, మీకు సూటిగా అడుగుతున్నాయి. ఎడ్బెడ్ గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలా దాని గురించి చెప్పండి. నెట్బిడ్ గ్రామ ప్రజలు ఆల్రెడీ యువకుడిగా ముందుకు వస్తున్నాను కాబట్టి ఏదైతే నా మీద ప్రత్యర్థులు ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కంటెస్ట్ చేసిండ్రు. వాళ్ళు చేసిన విధానాలు చేస్తున్న పనులు ప్రజలు వాళ్ళకు గుర్తున్నాయి. ఎలాంటి వాళ్ళు గుర్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు. నేను యువకుడిగా ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇరువది దాకా చేసింది చాలు. యువకుడిగా నాకు సొంత లాభాలు కాకుండా ప్రజల కోసం ఏదైనా చేద్దామనే భావనతోటి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఏదైతే నా మీద నమ్మకంతో నాకు ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నాకు 100% కూడా నమ్మకం ఉన్నది. నేను వాళ్ళ నమ్మకాన్ని నేను ఇచ్చేయను. ఎందుకంటే నేను యువకుడిగా ముందుకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను ఏదైతే రాజకీయానికి ఏదైతే కొంత లిమిట్ ఒక ఏజ్ ఉండాలన్నదైతే లేదు. ప్రతి 18 సంవత్సరాలు ఒక యువకుడు ఓటేయాల్సిందే. 21 సంవత్సరం నుంచి వాళ్ళు నిలబడాల్సింది. నాకు మా నాన్నగారి ప్రోత్సాహంతో గానీ మా అమ్మగారి ప్రోత్సాహంతో నువ్వు ముందుకు పో బిడ్డ, ఇట్లయితే అట్లా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పో అన్నారు. కాబట్టి నేను అవన్నీ మా వ్యవసాయ భూములు గాని చేసే పనులు అవి పక్కన పెట్టి ఏదైతే మనకు ఛాన్స్ వచ్చింది తమ్ముడిగానో అన్నగానో ప్రజల దృష్టికి ముందుకు వెళ్ళాలనే భావనతోటే నేను వెళ్ళాను. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థిస్తూ అన్నా నేను మీ కొడుకులాగా నేను ముందుకొచ్చిన, మీ అక్క తమ్ముడులాగా నేను ముందుకొచ్చిన. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో నాకు చెప్పండి. నాకు చేయి పట్టుకొని మీరు నడిపించే బాధ్యత మీది. మీరు నడిపియాలనే, మీరు నడిపిస్తారు అనే భావనతోటే ముందుకొచ్చిన. అందుకోసమే మీరు ఓటేస్తారు, ఓటేయాలనే కోరుకుంటూ నేను ప్రార్థిస్తూనే ప్రతి గడపకు తప్పకుండా ఇంకా ఈ 5-6 రోజులు నేను ప్రతి ఇంటికి ప్రతి ఒక్క తమ్ముడనో అన్ననో మరవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నేను యువకుడిగా నేనేం చేస్తానో ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తా. ప్రతి ఒక్కరితోటి నేను అలా బాధలు వింటూ చెప్పుకుంటున్నారు. కాబట్టి అలా పూర్తి స్థాయిలో వాళ్ళను నేను నా వైపు తింపుకోవడానికే ఇచ్చేస్తాను. కాబట్టి నాకు యువకుడిగా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనే ఈ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. సరే చెప్పండి, ఎడ్బెడ్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. ఎడ్బెడ్ గ్రామంలో ప్రతి కుటుంబం వ్యవసాయ కుటుంబమే కాబట్టి మాకు అప్పట్లెక్క ఎడ్ల బండ్లు లేవు. ఇప్పుడు ట్రాక్టర్ గానీ హార్వెస్టర్ కావడం, వెళ్ళాలి కొయ్యాలి అలాంటి ఇబ్బందులే బాగున్నాయి. కాబట్టి రోడ్ల సమస్య బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ఫస్ట్ మన చేన్లోకి రోడ్డు, మీరు ఏం చేస్తారో ఏమో చేన్ల రోడ్లు మీరు పూర్తి చేయాలి. చేన్లు అంటే నేను కూడా నాతో అయిన కాడికి సాధ్యమైన కాడికి నేను ఫస్ట్ ప్రయారిటీగా ప్రతి ఒక్క ఏరియా పై నుంచి కింది దాకా ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క మనిషి గుర్తు. కాబట్టి వాళ్ళు ప్రతి ఏరియా ఏ రోడ్డు బాగులేదు, ఏ రోడ్డు నుంచి అయితే ఏ రోడ్డు దాకా వెళ్తుంది దాన్ని కంపల్సరీ దాన్ని పెద్ద ఎత్తుల స్థాయిలో దాన్ని మాత్రం నేను 5 సంవత్సరాలలో మళ్ళీ ఓటు అడగడానికి రావాలంటే నేను ఆ రోడ్లను పూర్తి స్థాయిలో అటు ఇటు వెళ్ళేటట్టు వెహికల్ పెద్ద మొత్తంలో రోడ్లు ఓపించి దానికి వ్యవసాయానికి అనుసంధానమైన రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేస్తానని. మరి అలాగే నేనైతే ఊర్లో డ్రైనేజీలు కొన్ని చెప్తున్నారు. ఆ డ్రైనేజీలను కూడా నా దృష్టిలో పెట్టుకొని నేను అవిటిని మాత్రం ఫస్ట్ కంప్లీట్ గా పూర్తి చేస్తాను. కొన్ని సీసీ రోడ్లు కొన్ని తక్కువ కొన్ని ఉన్నాయి సార్. అవి కంప్లీట్ గా జీపీ నుంచి కాకుండా ఎన్ఆర్ఈఎస్ నుంచి కానీ నేను ఆల్రెడీ ఒక 30 లక్షల వర్క్ చేసిన. ఆ వర్క్ చూసుకొని వాళ్ళు అన్న అయితే ఈ రోడ్లను కంప్లీట్ చేయగలుగుతాడన్న భావనతోటే నాకు చెప్తున్నారు. అవిటిని కొన్ని సీట్ లైట్లు కొన్ని అవసరం ఉన్నాయి. అవిటిని కూడా త్వరగతిన కొన్ని టెంపుల్ దగ్గర గానీ కొన్ని ఏరియాలలో పెద్ద లైట్స్ కాబడుతున్నది. అవిటిని కూడా జీపీ పరంగా నేను పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే నేను నాకు చెప్తున్న బాధలను పూర్తిగా కంప్లీట్ చేస్తానని కంప్లీట్ చేస్తూ నేను పూర్తిగా ముందుకు సాగిస్తాను. సరే చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి. నా పేరు నల్లల ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను కత్తెర గుర్తు బరిలో దిగుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా. ప్రచారం అంతా బాగానే ఉంది. ప్రజల్లోకి చాలా యాక్టివ్ గా ఒక యువకుడిగా ముందుకెళ్తున్నాను. చాలా రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. యువకుడిగా వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారు. వారి అనుభవాలు నాతో స్పెండ్ చేస్తూ నేను ఏం చేస్తానో వాళ్ళకి వివరిస్తూ ఉంటే వాళ్ళు నాకు సరైన మార్గాన్ని చెప్తూ వాళ్ళు ఇచ్చే విధానాలను వాళ్ళు చెప్పే మాటలను నడిపిస్తూ నేను నా ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ అలాగే ప్రతి ఒక్క అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు గాని నాతో నా స్నేహితులు గాని నా అన్నదమ్ములు గాని ప్రతి ఒక్కరు నా వెంటుండి నడిపించడానికి యువకుడిగా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు నా భుజాన్ని తట్టి నన్ను ముందుకు తీసుకొచ్చింది వాళ్ళ స్వయం కృషితోటి నేను ముందుకు నడిపిస్తూ వాళ్ళని నా వెనుక వాళ్ళు నాతో సాధ్యమైన అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినవి నోటు చేసుకుంటూ ప్రతి ఇంట్లో ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్కటి నోటు చేస్తూనే వారిని ఎలాగైతే నన్ను అభ్యర్థిగా నిలబడి నన్ను ముందుకు తీసుకొస్తున్నారు
ఉన్నారు. నన్ను గెలిపించిన తర్వాత ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి చెప్పింది 100% నేను ఈ శివాలయం గాని ఏ దేవుని సాక్షిగా అయితే నేను నమ్ముకున్న నా దేవుని సాక్షిగా ప్రతి ఒక్క విషయాన్ని నేను నోట్ చేసింది నేను పూర్తి చేస్తానని ఏదైతే నేను చెప్పానో పూర్తి ఏ సమస్యలను నేనైతే నోట్ చేస్తూ ఉన్నానో నోట్ చేసి నేను రాస్తూ అన్ని ప్రతి ఇంటి సమస్యను చెప్తూ వివరిస్తున్నారు కాబట్టి నేను నోట్ చేసిన వీటిని నేను గెలిచిన త్వరగతిననే నేను పూర్తి చేస్తానని మా శివాలయం అంటే మా ఎడ్బిలో బాగా ఫేమస్. దాని మల్లన్న సాక్షిగా కానీ శివాలయం సాక్షిగా నేను అవి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. అలాగే ఏదైనా సమస్య వచ్చినా నా చిన్న లేదు, నాతో నా స్నేహం ఎక్కువ, మా రిలేషన్స్ ఎక్కువ, నాకు బడుగు బలైన వర్గాలతోటి నాకు ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను ముందుకు నా స్థాయికి తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తూనే ఉంటాను. ప్రతి ఏ విషయాన్ని కూడా నేను గెలిచినాక అలాగో కాకుండా ఈ 20 దాకా చూసింది మీరు మర్చిపోండి. వీటికెళ్ళి కొత్త యువకుడిగా ఒక యువకుడికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను యువకుడిగా ఏం చేయాలనో నేను అన్ని చేసి చూపెడతాను. మీ అందరికి మా ఎడ్బిడ్ ప్రజలకు ప్రవీణ్ రెడ్డి ఏమోనో గుర్తున్నది కాబట్టి నాకు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేసరికి అన్న వచ్చినవా, తమ్ముడు వచ్చినవా, కొడుకు వచ్చినవా అనే పదాలతోటే నన్ను పలకరిస్తున్నారు కాబట్టి అలా ఆప్యాయతను నేను పోగొట్టుకోకూడదని ఈ 5 సంవత్సరాలు నేను గెలిచిన విధంగా 5 సంవత్సరాలు ఏదైతే నేను వాళ్ళకి ఏం చేయాలో నాతో అయిన కాడికి పెన్షన్స్ గాని ఇవ్వన గాని నా ఇంటికి గాని నేనే వాళ్ళ ఇంటికి గడపకి వెళ్ళి ఏమన్నా విషయాలు అలా ఏది బాధలు గాని ఏమన్నా ఉంటే తీర్చగలుగుతా. ప్రతి నాతో అయిన కాడికి ఎంతో కొంత సాయం చేస్తూ ఇప్పటికి సాయం చేస్తూ నడిపిస్తూనే ఉంటా. అలాంటి కార్యక్రమాలను గాని ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మి నాకు ఓటేస్తారనే నమ్మకంతో నేను ముందుకు సాగుతున్నాను. దాంతో పాటు ఏదైతే తరడా నుంచి ఎడ్బిడ్ తండా వరకు మనకు మా డాంబర్ రోడ్ సదుపాయాన్ని శాంక్షన్ అయింది అన్నారు కాబట్టి దాన్ని నేను త్వరితగతిన మాకు ఇప్పుడు మల్లన్న జాతర ఉంటది కాబట్టి పెద్ద ఎత్తున మాకు మహారాష్ట్ర నుంచి గాని మాకు పక్క రాష్ట్రాల నుంచి బాగా భక్తులు వస్తారు. మా రోడ్డును చూసి బాగా మాకే ఇబ్బందిగా మాట్లాడే పరిస్థితిని కాబట్టి నేను ఫస్ట్ గెలిచిన గారికి నేను అది పూర్తి చేయిస్తానని తండా వరకు పూర్తిగా కంప్లీట్ గా ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని నేను సర్పంచ్ గా నేను ముందు ఎక్కేసరికి ఫస్ట్ గా దాని ఏడేడా దాని ఇబ్బందులు నేను అవి తొలగిస్తూ దాన్ని కంప్లీట్ చేయిస్తానని నేను మాటిస్తున్నాను. సార్ చెప్పండి, ఎడ్బెడ్ గ్రామంలో ఉన్న రైతుల కొరకు, మహిళల కొరకు మీరు ఏం చేస్తారో వాటి గురించి ఒకసారి చెప్పండి. ఎడ్బిల్లో ఉన్న రైతుల కొరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కొంచెం సెంటర్ వడ్లు వేయడానికి కొంచెం సెంటర్ ఇబ్బందిగా మారింది. దానికి మాతో అయిన కాడికి ఎక్కడైతే ప్లేస్ గట్టిగా ఉందో కొంచెం మా నడిపించే విధాన్ని సెంటర్ను కరెక్ట్గా ఇది చేసుకొని కొంచెం అందులో కొంచెం ఇబ్బందిగా ఉన్నది. వరి కోతలు బాగా ఎక్కువ వచ్చేసరికి కోయడానికి ఇబ్బందిగా కొంచెం రైతులు మాట్లాడుతున్నారు. అయినా మాకు మల్లన్న మందిర్ దగ్గర కొంచెం 3.5 ఎకరాల ప్లేస్ ఉండడం వల్ల మేము ఆ సెంటర్ని నడుపుకోగలుగుతున్నాం. దాంట్లో కొంచెం మరమ్మతులు చేయిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పూర్తిగా రైతులు వరిని ఎండబెట్టడానికి ఏదైతే కావాల్సిన ల్యాండ్ను కొంచెం ఈ వర్షాకాలం సీజన్లో అవి ఖరాబ్ అవడం జరుగుతుంది. దాన్ని నా జీపీ నుంచి కానీ ఏదైనా ఎన్ఆర్ఈఎస్ నుంచి కానీ దాన్ని పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ లెక్క తయారు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు ఏదైతే చేనులకు వెళ్ళే దారులు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, వీటిని త్వరగతిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని పూర్తి చేస్తూ రైతులకు మా జీవనాధారమైన వ్యవసాయానికి ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తూ ఏదైతే రోడ్డు కావాలనో ఎక్కడెక్కడ కావాలనో నోట్ చేస్తూ ఉన్నాను. వీటిని మా అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ ఎంబడవాడి మీరు ఏం చేస్తారో మా ఎడ్బిడ్కు కొంచెం మా దయ నుంచి మా రోడ్లను పూర్తి చేస్తే పూర్తిగా మాకు వ్యవసాయంతో అనుసంధానమైన గ్రామం కాబట్టి వ్యవసాయానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఏదైతే రోడ్లను పూర్తిగా బైకులు వెళ్ళి వచ్చేటట్టు కానీ ట్రాక్టర్ వెళ్ళి వచ్చేటట్టు కానీ రోడ్లు వేయిస్తాను, వేయించి తీరుతాననే నేను మా రైతులకు కానీ ఏదైతే మా మహిళలు ఉన్నారో కొందరు ఇంటింటికి వెళ్తే అన్న మాకు పెన్షన్ వస్తలేదు, విడో పెన్షన్ వస్తలేదు, మాకు వృద్ధాప్య పెన్షన్ కట్ అయింది, మా నాయన కూడా 60 సంవత్సరాలు దాటినాయి అని బాధలు చెప్పుకుంటున్నారు. కొంచెం వాళ్ళకు నాతో అయిన సహకారాలతోటి నా ఖర్చులతోటి నేను మా మండల స్థాయి అధికారులు కానీ ఎక్కడ ఏ తప్పు ఉన్నదో దాన్ని పూర్తి చేసుకొని నా అనుభవంతో నేను దాన్ని అనుభవాన్నిగా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ కొన్ని వచ్చినాయి. ఆ కొన్నిటిని నేను
నా పెన్షన్లు ఏవైతున్నాయో పూర్తిగా నేను వాళ్ళకు అందించే విధాన్నే నేను కృషి చేస్తూ ఉంటాను. కొన్ని కొన్ని లోన్ పరంగా కానీ నేను బ్యాంకులతో నాకు టీజీబీ బ్యాంకు కానీ ఈ మన ఏడీసీసీ బ్యాంకులు కానీ వాళ్ళతోటి కొంచెం అనుసంధానంగా నాకు వాళ్ళకు మేనేజర్ తోటి కానీ అలా బ్యాంకులతోటి కానీ కొంచెం బంధాలు ఉన్నాయి. ఏదైనా నాకు ఆ బాధలు చెప్పుకున్నారు అన్న కొంచెం లోన్లు ఇప్పించడానికి కొంచెం ముందుకు రండి అన్న భావనతోటే ఉన్నారు. అలాంటివి కూడా నేను గెలిచిన కాడికే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నాకు చెప్పిండ్రో మహిళలు కానీ మా వ్యవసాయ కుటుంబ వ్యవసాయ కుటుంబాల ఉన్న ప్రజలు కానీ నేను వాళ్ళకు అన్నదమ్ముడు లెక్క, ఆ ఇంటి మనిషి లెక్క, నా ఇల్లు, నా రోడ్డు, నా చేను అన్న విధానంతోటే నేను ముందుకు సాగుతూ వాళ్ళ పనిని పూర్తి చేయిస్తానని మాటిస్తూ ఉన్నాను.